వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరు బాగున్నారా? అందులో మేము ఉండాలి. ఏం లేదండి, మా పాపది బర్త్డే దగ్గరకు వస్తుంది. మా చిన్న పాపది చాలా వరకు మేము ఫొటోస్ చేయాలని అనుకుంటున్నాము. అది ఎక్కడో తెలీదు, పైసలు పెట్టేంత బడ్జెట్ అయితే ఏం లేదు. సో తక్కువ బడ్జెట్ అయినా తక్కువ ప్లేస్లో ఫొటోస్ తీద్దామని అనుకున్నాము. కాదు, మాది వచ్చేసి ప్రజెంట్గా గద్వాల అండి. మాది ఆ గద్వాల ప్లేసులు వెతుకుతుంటే మాకు దగ్గరలో సంగాల పార్క్ కనిపించింది. ఆ ప్లేస్లో ఇలా వెళ్ళి చూడు, మాకు నచ్చితే ఫొటోస్ దింపు అని అన్నాడు. అట్లా అని చెప్పేసి మేము సంగాల పార్క్ వచ్చి చూడడం జరిగింది. చాలా అద్భుతంగా ఉన్నాయండి. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ బేబీ ఫొటోస్ ఒకసారి ట్రై చేయండి. మీకు చాలా అంటే చాలా బాగుంటాయి. ఒకసారి అయితే ట్రై చేయండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం రండి. ఇది సంగాల పార్క్ మెయిన్ గేట్ అన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది కదా. మనము లోపలికి వెళ్ళి చూసేటప్పుడు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ నా వీడియోని మొత్తం చూడండి, చూసి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వరకు చూస్తలేరు. మనం వెళ్దాం రండి లోపలికి. ఇది వన్ సైడ్ గేట్ అన్నమాట. మెయిన్ గేట్ ఓపెన్ చేసలేరు. లోపలికి వస్తే చాలా వరకు మీకు ఎక్కడ చూసినా గ్రీనరీ ఎక్కువ కనిపిస్తుంది. మీరు ఈ గ్రీనరీ తగ్గట్టు ఏవైనా ఈవెంట్ షూట్లు కానివ్వండి, పిల్లల బర్త్డే కానివ్వండి, ఫోటోగ్రాఫర్లకు కానీ వీడియోగ్రాఫర్లకు కానీ చిన్నపిల్లలకి బర్త్డేస్ చేసేటప్పుడు, మన ఫ్రీ వెడ్డింగ్ కపుల్స్ కి మన ఫోటో దింపేటప్పుడు మన సంగాల పార్క్ లో వెడ్డింగ్ షూట్ చేయడానికి చాలా అందంగా ఉంటాయి ఈ ప్లేస్లు. మీరు ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకసారి చూడండి, మీకు అంతా నేను చూపిస్తాను. ఒకసారి చూడండి, చాలా అందంగా ఉంటాయి ఈ ప్లేస్లు. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. దగ్గరలో ఉన్న మన గద్వాల్లోనే మన సంగాల్ పార్క్ లో కూడా ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని మనం చెప్పుకోవచ్చు. డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ మై ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోండి. మీరు ఎవరైనా పెళ్లి అయ్యేతలు ఉంటే ఇలాంటి దాంట్లో మనం ఫ్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేపించుకోవచ్చు అనమాట. ఒకసారి చూడండి, మనకి రోజెస్ కానివ్వండి, ఈ సంగాల పార్క్ లో చాలా వరకు మనకి రోజెస్, ఈ మొత్తం ఈ గార్డెన్ పక్కన ఉన్న చెట్లు చాలా గ్రీనరీ ధనము ఎక్కువ ఉంటది అనమాట. ఒకసారి చూడొచ్చు. మనకి ఎదురుగా ద గ్రేట్ శివ స్టాచ్యూ కూడా ఉంటది. మనకు సన్లైట్ డౌన్ అవుతున్నది వల్ల సరిగా మీకు లైటింగ్ రావడం లేదు. ద గ్రేట్ స్టాచ్యూ శివయ్య అనమాట ఇక్కడ సంగాల పార్క్ లో ఉందన్నమాట. చాలా పీస్ఫుల్ గా ఉంటది ఇక్కడ. చూడొచ్చు, మీరు కూడా చూడండి. చిన్నపిల్లలకి బర్త్డే షూట్స్ చేయడానికి ఇది బెస్ట్ ప్లేస్ అని నేను అనుకుంటున్నాను. మేబీ మీరు కూడా అనుకుంటే ఇలాంటి ప్లేస్లలో మీ పిల్లలకి ఫోటో షూట్ కానివ్వండి, ఇంకోటి కొత్త పెళ్ళి అయ్యే వాళ్ళకి కపుల్స్ కి ఫోటో షూట్ కి ఇక్కడ చాలా మంచి ప్లేసెస్ అని చెప్పుకోవచ్చు మనం కూడా. సంగాల పార్క్ ఇదంతా. పిల్లలకి ఆడుకోవడానికి స్పోర్ట్స్ ఐటమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ మన దగ్గర. ఇక్కడ చూడండి, జారుడు బండ, ఇక్కడ తిరిగే బల్ల, ఇక్కడ ఉయ్యాలలు చూస్తున్నారు కదా. సంగాల పార్క్ లో ఎప్పుడన్నా మీరు హాలిడేస్ లో ఎంజాయ్ చేస్తే కూడా పిల్లలకి ఆట వస్తువులు కానివ్వండి, ఇక్కడ ప్లేయింగ్ గ్రౌండ్స్ అనేది కూడా చాలా బాగున్నాయి. ఒకసారి చూడొచ్చు మీరు. చాలా వరకు ఇక్కడ దూరంగా రాళ్లపైన మన ఎనిమల్ అయిన డాగ్స్ బొమ్మలు కూడా వేయడం జరిగింది. చూడండి ఎంత ముద్దుగా ఉందో. డాగ్స్ బొమ్మ కానివ్వండి, ఇక్కడ బటర్ఫ్లైస్ కానివ్వండి, చాలా రాళ్లపైన పెయింటింగ్స్ వేయడం జరిగింది. ఇక్కడ చాలా వరకు పెద్దవాళ్ళు విశ్రాంతి తీసుకోవడానికి చైర్స్ కూడా అమర్చారు. ఒకసారి చూసుకోవచ్చు మీరు. మనం పైకి ఎక్కి మొత్తం వ్యూ చూడడానికి స్టెప్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. చూడండి స్టెప్స్ ఎంత బాగున్నాయో కదండి స్టెప్స్.
చాలా అద్భుతంగా ఉంది ఇది. ఒకసారి మీరు కూడా చూడొచ్చు. ఐ లవ్ గద్వాల్. దీనిపైన ఫ్లాగ్ పెడతారండి, కానీ మేబీ ఫ్లాగ్ తీసేశారు అనుకుంటా. ఫ్లాగ్ తీసేశారు, దీనిపైన అయితే ఫ్లాగ్ పెడతారండి. ఇక్కడ చాలా మంది పెద్దవాళ్ళు ఇక్కడ కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి కూడా మనకు క్రియేట్ చేశారనమాట. ఇది చాలా బాగుంటుంది. దీని కింద కూర్చొని ఎక్కువ ముచ్చట్లు పెట్టడానికి పెద్దవాళ్ళు, చేతగాని వాళ్ళు దీని కింద కూర్చుంటారు. అటుపక్క మొత్తం రోడ్ అండి. ఇది వచ్చేసి మనము రాయచూర్ రోడ్ అంటారు. గద్వాల్ నుండి రాయచూర్ రోడ్ కనెక్ట్ చేసుకొని వెళ్తుందండి. ఇది ఒకసారి చూడొచ్చు మీరు కూడా. ఓన్లీ ఫ్యామిలీస్ ఎక్కువ వస్తాయండి ఇక్కడ. ఇంకా మీరు అనుకుంటున్నట్టు కపుల్స్ అలాంటి వాళ్ళు వస్తారు. చిన్నపిల్లలకి ఆడుకోదగిన ప్లేస్ అన్నమాట ఇది. ఆడుకోదగిన ప్లేస్ అండి ఇదల్లా. ఇది మొత్తం ఆడుకోదగిన ప్లేస్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ నుండి వెళ్దాం రండి. మీకు లైన్ గా చాలా వరకు చెట్లు అనేది ఉన్నాయి కదా, అవి చాలా బాగుంటాయి. ఇక్కడ ఇప్పుడిప్పుడే జనాలు వచ్చి ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయడం చూస్తున్నాము. కొద్ది ముందరకు వెళ్తే మనకు అక్కడ కొన్ని చెట్లు కనిపిస్తున్నాయి కదా, అవి కూడా ఫొటోస్ కి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. చిన్నపిల్లల్ని పక్కన నిలబెట్టి కూడా ఫొటోస్ తీయొచ్చు అనమాట మనము. ఒకసారి మీరు కూడా చూడొచ్చు. నైట్ టైం బాగుంటాయి. ఇక్కడ లైట్స్ వేసింటారు కదా, చాలా బాగుంటాయి. మేబీ క్రిస్మస్ టైం అయితే ఇంకా హైలైట్ ఉంటుంది. పిల్లలకి ఫొటోస్ దింపుకోవడానికి చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి. మనం ఆల్రెడీ మొత్తం సంగాల పార్క్ పూర్తి చేసుకొని బయటికి వెళ్తున్నాము. ఒకసారి చూడొచ్చు. ఇది మొత్తం వచ్చేసి సంగాల చెరువు అనమాట. ఈ దీంట్లో వచ్చేసి మన పంట పొలాలకి వాటర్ వెళ్ళడానికి స్టోర్ చేశారనమాట. దాంట్లో మ్యాక్సిమం అయితే ఎక్కువ ఇక్కడ చేపలు కూడా పెంచుతారు. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఫిషింగ్ బోర్డు ఉండాలా. చాలా వరకు టూరిజానికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు మనం మొత్తం బోర్డింగ్ చేయడానికి. ఒకవేళ మీకు ఇది మొత్తం నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం అయితే మొత్తం చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీలాంటి వాళ్ళ సపోర్టు మాకు ఎప్పుడు ఉంటే మేము ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా బాగా తీస్తామని అనుకుంటున్నాము. ప్లీజ్ మా వీడియోకి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ